Students, welcome to Arthashastra. ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ 2024 సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకో టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. ఈ సిరీస్కి చాలా మంచి స్పందన వచ్చింది. స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కామెంట్స్ చూస్తూ ఉన్నాను, పర్సనల్గా కాల్స్ వస్తూ ఉన్నాయి, వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి. అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, బట్ షూర్లీ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఆల్ ద మెసేజెస్. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఐఎమ్ జస్ట్ మెసేజ్ అవే. ఇది పాయింట్ నెంబర్ 1. 2, మీకు స్పెసిఫిక్గా ఏదైనా టాపిక్ కావాలి అని అంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో దట్ అది రిలవెంట్గా ఉంటే అన్ని స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అని అనిపిస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్. ఈరోజు టాపిక్ చూసే ముందు మీకు ఒక అనౌన్స్మెంట్. ఇది మ్యాండేటరీ అనౌన్స్మెంట్, మీరు వినాల్సిందే, రైట్? తప్పదు నాకు ఇది, రైట్? సో ఇది ఒక అనౌన్స్మెంట్. గ్రూప్ 2 మనకి డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 2 డిసెంబర్లో ఎగ్జామ్. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకి ముఖ్యంగా మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినవి, రైట్, పేపర్ 2, 3 మరియు 4. తెలంగాణ మూమెంట్లో సెక్షన్ 2 మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అదేవిధంగా సొసైటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. గవర్నెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. అవే మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. సుమారుగా 5,000 పైగా ఎంసీక్యూస్ తోని, మోర్ దెన్ 5,000 ఎంసీక్యూస్ తోని బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు ఒక టెస్ట్ సిరీస్ అనేది, ఎక్స్ప్లెనేషన్ అనేది మన అర్థశాస్త్ర యాప్లో అందజేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ చాలా కాంప్రహెన్సివ్. అంటే సిలబస్ని పెట్టుకొని సిలబస్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేసి ఆ సబ్ టాపిక్స్కి ప్రకారంగా మనం ఈ ఎంసీక్యూస్ అనేవి డిజైన్ చేసాం. సిలబస్లో ఏది వదలలేదు. సో విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మొత్తము 108 టెస్ట్ పేపర్లు ఉన్నాయి. 108 ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఈ 108 ఎగ్జామ్స్ అనేవి మీరు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఇట్. సో ఈ 108 ఎగ్జామ్స్, 5,000 పైగా ఎంసీక్యూస్, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అనేది మనము 450 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ నెక్స్ట్ 2 డేస్ ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ కోర్స్ కావాలి అని అనుకుంటే మీరు ఈ కూపన్ కోడ్ యూటిలైజ్ చేసేయండి. TGPSC 250. ఈ TGPSC 250 అనే కోడ్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల మీకు ఈ కోర్స్ అనేది 200 రూపీస్కే వస్తుంది అనమాట, రైట్? మళ్ళీ ఒకసారి కోడ్ చెప్తున్నాను సార్. ఈ కోడ్ ఏంటంటే TGPSC 250. మీకు 200 రూపీస్కే ఈ మొత్తం కోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్స్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ గో దేర్ అండ్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ద లింక్, డౌన్లోడ్ ది యాప్ అండ్ డూ ఇట్. మీరు డెస్క్టాప్లో ఎవరైనా డెస్క్టాప్ యూజ్ చేస్తే వాళ్ళకు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా డైరెక్ట్గా దీన్ని మీ పీసీలో కానీ పర్సనల్ కంప్యూటర్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ మీకు, ఇది ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లలో నేను చెప్తూ వస్తూ ఉన్నాను. మనము 11th నవంబర్ మంచి రోజు కదా అసలుకి, 11/11/2024 11/11/2024 7:30 PM కి మనము ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ కోర్స్ ఫర్ TGPSC మరియు APPSC ఇద్దరికి స్టార్ట్ అవుతుంది. మరి TGPSCలో 50 మార్కులు, APPSC వాళ్ళకు రైట్ 75 మార్కులు ఉన్నాయి. సుమారుగా మనకి 90 to 95% ఆఫ్ ది మార్క్స్ అనేవి వచ్చేలాగా ఈ క్విక్ రివిజన్ కోర్సెస్ అనేవి మీకు తీసుకొని రావడం జరిగింది. ఈ క్విక్ రివిజన్ కోర్సులో ముఖ్యంగా నేను కాన్సన్ట్రేట్ చేసేది ఎంసీక్యూస్, అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ అమెండ్మెంట్స్. ఈ లైవ్ క్లాసెస్ అనేవి రికార్డెడ్ కూడా ఉండిపోతాయి. ఎవరైనా ఈ కోర్సు పర్చేజ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ పాలిటీ 40 అనే కోడ్ యూటిలైజ్ చేసుకోండి. ఈ పాలిటీ 40 అనే కోడ్ యూజ్ చేసుకోవడం వల్ల మీకు ఆల్మోస్ట్ ఈ టోటల్ క్విక్ రివిజన్ కోర్స్ అనేది 2,500 కాస్త 1,500కి వచ్చేస్తుంది.
అండ్ ఇది లైఫ్ టైం ఉండిపోతుంది మీ దగ్గర. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయినా మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు సార్. అది దీని యొక్క అడ్వాంటేజ్. అయితే సార్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. సో దట్ ఐ యామ్ హ్యాపీ టు అసిస్ట్ యూ. సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ థింగ్. ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 2024లో ఈ రోజు మనం చూసే టాపిక్ నాల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నాల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నాల్సా అనేది రైట్ విచ్ ఈస్ ఏ గేమ్ చేంజర్ గా చెప్పుకోవచ్చు మనం. మళ్ళీ గేమ్ చేంజర్ అంటే రామ్ చరణ్ కాదు, మనం ఎగ్జామ్లలో ఉన్నాం కాబట్టి ఈ గేమ్ చేంజర్. అయితే మీకు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాల్సా యొక్క మోటో ఏంటి? ద మోటో ఆఫ్ నాల్సా ఈస్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్. యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్. యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్. యా, యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్. న్యాయం అనేది చాలా కాస్ట్లీ అయిపోయిందండి ఇండియాలో. రైట్, న్యాయం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది ఇండియాలో. మరి ఈ న్యాయం అనేది పేదవాళ్ళకు కూడా చేరాలి అని అంటే పేదవాళ్ళకు కూడా ప్రభుత్వం హెల్ప్ చేయాలి. ఏ విధంగా హెల్ప్ చేయాలని ఆలోచించినప్పుడు అప్పుడు వచ్చిన ఈ యునో ఈ స్కీమే నాల్సా చట్టం. ద మోటివ్ ఆఫ్ దిస్ ఈస్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్. ఇక్కడ పేరులోనే ఉంది మనకి, అందరికీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్లూజివ్ గ్రోత్ లేదా ఇంక్లూజివ్ జస్టిస్ అని అంటాం. న్యాయం అనేది అందరికీ వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రయత్నం అన్నమాట. అయితే న్యాయం అనేది మనం పీఠికలో చూస్తే ప్రియాంబుల్లో, ఇఫ్ యు లుక్ ఎట్ ద ప్రియాంబుల్లో జస్టిస్ ఉంటుంది. జస్టిస్ అనేది 3 రకాలుగా ఉంటుంది. పొలిటికల్ జస్టిస్ కానీ, సోషల్ జస్టిస్ కానీ, లేదా ఎకనామిక్ జస్టిస్ కానీ. పొలిటికల్, సోషల్ మరియు ఎకనామిక్ జస్టిస్ అనేది అందరికీ వెళ్ళాలి. న్యాయం అనేది కాస్ట్లీగా వెళ్ళిపోయింది. అడ్వకేట్ దగ్గర నుంచి, కోర్టు ఫీజు దగ్గర నుంచి, కరప్షన్ దగ్గర నుంచి న్యాయ వ్యవస్థలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక కేసు అనేది ముందుకు తీసుకెళ్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియట్లేదు. మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ కాస్ట్ని బేర్ చేస్తూ ఉండాలంటే చాలా కష్టంగా అని భావించిన మన ప్రభుత్వము ఈ నాల్సా అనే ఒక అథారిటీని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ నాల్సా అనే అథారిటీ ఎలా పుట్టింది? 1 సెకండ్ సార్. ఈ నాల్సా అనే అథారిటీ ఎలా పుట్టింది? రైట్, ఎలా పుట్టింది అని చూసే ముందు రైట్, నాల్సా రిలేటెడ్ గా నాల్సా షల్ ఆల్వేస్ బి గైడెడ్ బై దిస్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్? ద అంబిషన్, జస్ట్ a minute. What happened? Yeah, now fine. The ambition of the greatest man of our generation has been to wipe every tear from the every eye. See, what should be the ambition of the man? To wipe off every tear from every eye. పేదవాళ్ళు కానీ గొప్పవాళ్ళు కానీ అందరి కళ్ళల్లో ఆ ఏడుపు, ఆ టీయర్స్ ని తీసేయడమే నాల్సా యొక్క మోటివ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. జస్టిస్ ఫర్ ఆల్, అందరికీ న్యాయాన్ని ఇవ్వాలి అనేది ఇక్కడ మోటివ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. అయితే నాల్సా యొక్క ఆర్జిన్ ఎట్లా వచ్చింది మనకి, ఇది జాగ్రత్తగా వినండి మీరు. 1950లో ఫర్ ద ఫస్ట్ టైం ఐడియా ఆఫ్ లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు నెహ్రూ గవర్నమెంట్. జస్టిస్ పిఎన్ భగవతి గారు ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ఇండియా. పబ్లిక్ ఇంట్రెస్ట్, he is also considered the father of public interest litigation in India. జస్టిస్ పిఎన్ భగవతి గారు ఒక కమిటీని పెట్టారు. కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్ ఎయిడ్ స్కీమ్ అండర్ జస్టిస్ పిఎన్ భగవతి 1980s లో పెట్టారు.
జస్టిస్ పిఎన్ భగవతి గారి తర్వాతనే మనకి రైట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏదైతే ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ యాడ్ చేశారో దీని ప్రకారంగానే 1987లో నాల్సా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ నాల్సా చట్టం వచ్చాక మనకి 1995లో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ నవంబర్. ఏ రోజు? నవంబర్ 9వ తారీఖు. మనం అందుకే నవంబర్ 9ని నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్ ఎగ్జామ్కి. నేషనల్ లీగల్ సర్వీసెస్ డేగా మనము నవంబర్ 9ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే నాల్సా చట్టం అనేది 1995లో అమల్లోకి వచ్చింది కాబట్టి. దానికంటే ముందే 1987లో నాల్సా చట్టాన్ని తీసుకొచ్చాం కాబట్టి. దానికంటే ముందే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏని యాడ్ చేశాం కాబట్టి. Now, what are the constitutional provisions? What are the constitutional provisions with respect to NALSA? ఫ్రీ లీగల్ ఎయిడ్ కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఫ్రీ లీగల్ ఎయిడ్ కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈస్ ఆర్టికల్ 14. Right to equality is one of the constitutional provisions which ensures free legal aid. రైట్, ఇవి స్పెసిఫిక్ కాదు, జనరల్ ఆర్టికల్స్. అదేవిధంగా ఆర్టికల్ 21 ఆల్సో టాక్స్ అబౌట్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆర్టికల్ 21 ఆల్సో టాక్స్ అబౌట్ ఫ్రీ లీగల్ ఎయిడ్. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ సార్ ఆర్టికల్ 22. వాట్ ఈస్ ఆర్టికల్ 22? ఆర్టికల్ 22 టాక్స్ అబౌట్ ప్రొటెక్షన్ టు ద రైట్. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఆఫ్ డీటైన్డ్ పర్సన్స్. మనకి ఎవరినైతే డీటైన్ చేస్తారో ఈ డీటైన్ చేసిన వ్యక్తులకి కొన్ని రకాల ప్రొటెక్షన్స్ అనేవి ఉంటాయి. డిటెన్షన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటుంది. ప్రివెంటివ్ డిటెన్షన్, పునిటివ్ డిటెన్షన్. అంటే నేరం చెయ్యకముందు, నేరం చెయ్యకుండా ఆపే అరెస్ట్ అన్నమాట. డిటెన్షన్ అంటే అరెస్ట్. డిటెన్షన్ ఈజ్ నథింగ్ బట్ అరెస్ట్. మరి నేరం చేశాక అరెస్ట్ చేస్తే దాన్ని పునిటివ్ డిటెన్షన్ అని అంటారు. ఇక్కడ మనకి రెండు రకాల డిటెన్షన్స్ ఉన్నాయి. ఈ రెండు రకాల డిటెన్షన్స్ లో ఆర్టికల్ 22 ప్రొవైడ్స్ సర్టన్ ప్రొటెక్షన్ టు డీటైన్డ్ పర్సన్స్. ఈ ప్రొటెక్షన్ లో ఒక ప్రొటెక్షన్ ఏంటంటే రైట్ టు యాక్సెస్ టు జస్టిస్ వయా అటార్నీ, అంటే అడ్వకేట్. అడ్వకేట్ అంటే అడ్వకేట్ ద్వారా మనకి యాక్సెస్ టు జస్టిస్ అనేది రావాలి అని చెప్పింది. అంటే రైట్ టు కన్సల్ట్ యువర్ అడ్వకేట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22. అది డైరెక్ట్ గా మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ కి సంబంధించిన విషయమే కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనం చూస్తాం. మరి సార్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎవరు ఇవ్వాలి? ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాల్సింది ప్రభుత్వం కదా, స్టేట్ కదా. రైట్, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాల్సిన స్టేట్. అంటే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. పాలసీలో 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976 ప్రకారంగా మనకి ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ యాడ్ చేశారు సార్. స్మాల్ ఏ వేరే, క్యాపిటల్ ఏ వేరే. సో రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంది. సో అందుకని ఇది జాగ్రత్తగా వినాలి మీరు. సో ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఈ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ యాడ్ చేశారు. నౌ వాట్ ఈస్ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ? వాట్ ఈస్ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ? వాట్ హ్యాపెన్ టు దిస్? అప్పుడప్పుడు అట్లా సతాయిస్తుంది. అంటే నేచర్ టెస్ట్ అవర్ పేషెన్స్. వెన్ నేచర్ ఈస్ టెస్టింగ్ అవర్ పేషెన్స్, మనము ఉల్టా రియాక్ట్ అయితే పేషెంట్ అవుతాం. సో అందుకే రియాక్ట్ కావద్దు, కూల్గా ఉండాలి. సో ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ, ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏలో ఏముంది సార్ అంటే రైట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ పూర్.
ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ పూర్, అంటే అందరికీ సమాన న్యాయము మరియు ప్రభుత్వం ద్వారా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది పేద ప్రజలకి అందజేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏలో చెప్తుంది. ఆర్టికల్ 39 స్మాల్ ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ. ఇది మీరు గమనించాలి. ఎగ్జామ్ లో ఈ రెండు అడిగాడు అనుకోండి బిస్కెట్ అవుతారు. క్యాపిటల్ ఏ అంటే లీగల్ ఎయిడ్ అన్నమాట. క్యాపిటల్ ఏ లీగల్ ఎయిడ్, రైట్. మరి ఇట్ ఈస్ అ స్టేట్ టు ప్రొవైడ్ లైవ్లీహుడ్ టు ఆల్. 39 స్మాల్ ఏ వచ్చేసి లైవ్లీహుడ్ టు ఆల్, ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది నాట్ ఎన్ఫోర్సబుల్ డైరెక్ట్లీ, ఇవి డైరెక్ట్ గా ఎన్ఫోర్సబుల్ అవ్వవు. ఆదేశిక సూత్రాలని ఎన్ఫోర్స్ చేయాలి అని అంటే లెజిస్లేచరు చట్టమైనా చేయాలి, లేదా ఎగ్జిక్యూటివ్ ఒక పాలసీ అయినా తీసుకొని రావాలి. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కెన్ బి మేడ్ ఎన్ఫోర్సబుల్ ఓన్లీ వయా ఏ లా ఆర్ ఏ పాలసీ. మరి ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏలో ఏదైతే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉందో దీన్ని ఎన్ఫోర్సబుల్ చేయడానికి రైట్ గవర్నమెంట్ రైట్ 1987లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ని తీసుకొని రావడం జరిగింది. నాల్సా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. 1987లో నాల్సా చట్టం అనేది ఏ ఆర్టికల్ ఎన్ఫోర్సబుల్ చేస్తుంది అని అడుగుతాడు ఎగ్జామ్ లో. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ అని చెప్పాలి. ఆర్టికల్ 39 అనేది ఆదేశిక సూత్రాలలో ఉంటుంది. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 37 ప్రకారంగా ఆదేశిక సూత్రాలు అనేవి డైరెక్ట్ గా ఎన్ఫోర్సబుల్ కాదు. What is the objective of the directive principles of state policy? To ensure economic and social justice. The objective of DPSP is to ensure economic and social justice. ఈ నాల్సా చట్టం ద్వారా ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ ద్వారా మనకి ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది వస్తుంది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ద్వారా రైట్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే సంస్థ యొక్క పని ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. చూడండి ఒకసారి. నాల్సా has been constituted under లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఆఫ్ 1987. ఎందుకని? టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ టు ఆర్గనైజ్ లోక్ అదాలత్స్ అండ్ టు ఎన్ష్యూర్ అమికబుల్ సెటిల్మెంట్ ఆఫ్ ద డిస్ప్యూట్స్. జస్ట్ ఫర్ యువర్ సినాప్సిస్, ఇది మళ్ళీ డీటెయిల్కి వెళ్తా. The primary objective of NALSA is the speedy disposal of cases and reducing the burden of judiciary. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. నాల్సా యొక్క ఆబ్జెక్టివ్ లో ఒకటి పేదవాళ్ళకి హెల్ప్ చేయడం, పేదవాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడము. రెండోది న్యాయ వ్యవస్థ మీద ఏదైతే కేసుల యొక్క బర్డెన్ ఉందో, కేసెస్ యొక్క బర్డెన్ ఉందో ఆ బర్డెన్ ని కూడా తగ్గించడము. మరి ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించిన కేసుల యొక్క బర్డెన్ ని తగ్గించాలంటే రైట్ ఏం చేయాలి? లోక్ అదాలత్స్ ని ఏర్పాటు చేయాలి, కన్సిలియేషన్ తీసుకురావాలి, లేదా మీడియేషన్ తీసుకురావాలా. అంటే ఏంది? రైట్ చర్చ పెట్టాలంటే అవుట్ సైడ్ కోర్టు సెటిల్మెంట్ అని అంటారు దీన్ని. మన రోజా మేడం చేస్తారు కదా, బతుకు జట్కా బండి అని చెప్పి ఒక షో పెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి కొట్లాడుకుంటారు, తర్వాత న్యాయాన్ని ఇస్తారు కదా, ఇది కూడా గంతే అనమాట. ఇట్ ఈస్ లైక్ అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్. మన హైదరాబాద్ లో మన కెఫేలు ఉంటాయి. ఆల్మోస్ట్ కేసు అనేది 90% ఆఫ్ ద కేసెస్ ఈ ఇరానీ కెఫేలలోనే సాల్వ్ అవుతాయి. అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్ అంత దందాలు నడుస్తూ ఉంటాయి ఇక్కడ. సరే, నేను దానికి వెళ్ళట్లేదు కానీ రైట్, లెట్స్ కమ్ బ్యాక్. అసలు నాల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ అనేవి ఎక్కడెక్కడ కాన్స్టిట్యూట్ చేయాలి? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ అనేవి మనకి 4 హైరార్కీస్ గా ఉంటాయి. యూనియన్ లెవెల్లో ఒకటి సుప్రీం కోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలి. రెండోది స్టేట్ లెవెల్లో హైకోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలి. డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ కోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలి. మరియు డిస్టిక్ కింద మనకి తాలూకా లెవెల్ లేదా మండల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయాలి.
ద హెడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈస్ ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ద 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ గారు, జస్టిస్ సంజీవ్ గారు ద ప్రజెంట్ హెడ్ అనమాట. అదేవిధంగా హైకోర్టు వచ్చేసి మనకి హైకోర్టు సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. మనకి డిస్ట్రిక్ట్ జడ్జిలో డిస్ట్రిక్ట్ జడ్జి ఎవరైతే డీజే ఉన్నాడో దువ్వాడి జగన్నాథం కాదు, మీకు అన్ని అట్లాంటి ఆలోచనలే ఉంటాయి. డీజే అంటే డిస్ట్రిక్ట్ జడ్జి. తాలూకా లేదా మర్షల్ కోర్టులలో మనకి లోవర్ కోర్ట్స్లలో ఉండే జడ్జెస్ అన్నమాట. అంటే ఏ కోర్టుకైతే ఆ జడ్జి ఉంటాడో ఆ జడ్జి అనేది ఆ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ కి హెడ్గా ఉంటాడు. ఐ విల్ షో యూ ఏ చార్ట్. ఇదిగోండి, ఏం కనిపిస్తుందో లేదో నాకు అర్థమైతలేదు కానీ నేను చదివిని పెడతా. ఆర్గనిజం ఆఫ్ ద లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ ఎవరు సార్ అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇక్కడ ఉంటుంది, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. అంటే 4 హైరార్కీస్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ 4 హైరార్కీస్ లో మనకి ఇక్కడ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెడ్ గా ఉంటాడు, ఇక్కడ వచ్చేసి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టు ఉంటాడు, ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ జడ్జి యొక్క చైర్పర్సన్ ఉంటాడు, ఇక్కడ సీనియర్ మోస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్ మనకి తాలూకా లేదా మండల్ లెవెల్లో మనకి లీగల్ సర్వీసెస్ యాక్ట్ లో కింద ఉంటారు. మరి ఈ 4 ఎవరైతే హెడ్ గా ఉన్నారో వాళ్ళ కింద ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఉంటుంది. పని చేయాలి కదా, చీఫ్ జస్టిస్లు పని చేస్తారా? వాళ్ళకి వేరే పనులు మస్తు ఉంటాయి. మరి ఇది నడవాలంటే వేరే వాళ్ళు కూడా ఉండాలి కదా, ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఐ హోప్ యూ ఇక్కడ ఉంది చూసారా, రైట్, ఇక్కడ ఆనరబుల్ జడ్జి ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చైర్మన్ గా ఉంటాడు, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆఫ్ ద లెవెల్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటారు, ఆనరబుల్ హైకోర్టు జడ్జి చైర్మన్ గా ఉంటాడు, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్ జ్యుడిషియల్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటారు. ఇంత డీటెయిల్ ఏం అవసరం లేదు, మెయిన్స్ కి అయితే అవసరం, ఇక్కడైతే అవసరం లేదు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ 2 విషయాలు ఉన్నాయి. దెర్ ఆర్ 2 థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఒకటి, హూ ఆర్ ద బెనిఫిషియరీస్, హూ ఆర్ ద బెనిఫిషియరీస్. రెండోది, రైట్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్. ఇవి రెండింటి నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్స్. ఎక్కువగా నా ఉద్దేశంలో బెనిఫిషియరీస్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అయితే మీరు నాల్సా వెబ్సైట్ చూస్తే, నాల్సా యొక్క వెబ్సైట్ చూస్తే, ఆ వెబ్సైట్ లో మనకు డైరెక్ట్ గా ఎవరు బెనిఫిషియరీస్ అనేది ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో కొన్ని కీ పాయింట్స్ కూడా ఉన్నాయి, అది మనం డిస్కస్ చేద్దాం. అదే విధంగా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ కూడా చూడడం జరుగుతుంది. యా, సో ముందుగా హూ ఆర్ ద బెనిఫిషరీస్. హూ ఆర్ ద బెనిఫిషరీస్ యాజ్ పార్ట్ ఆఫ్ నాల్సా. సార్, ఇది మీరు బట్టి కొడతారా, ఏం చేస్తే తెలియదు, కొన్ని చెప్తా, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ద బెనిఫిషరీస్ అండర్ నాల్సా ఆర్ 1 ఉమెన్, ఇది గుర్తుంటుంది, 100% గుర్తుంటుంది. చిల్డ్రన్, ఇది కూడా గుర్తుంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించిన వాళ్ళు, ఈ 4 గుర్తుంటాయి సార్ మీకు. ఇది ఈజీ గుర్తుంటుంది, ఈ పక్కన పెట్టేయండి. ఐ ఆమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఇదిగోండి సార్, ఇండస్ట్రియల్ వర్క్మెన్, పర్సన్స్ విత్ డిజబిలిటీ, పర్సన్స్ ఇన్ కస్టడీ, విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, విక్టిమ్స్ ఆఫ్ natural disasters, ethnic caste violence or industrial disaster. అర్థమవుతున్నా మీకు? ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్ అంటే లేబర్, పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే మనకి పిహెచ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, రైట్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్. అదే విధంగా డీటైన్డ్ పర్సన్స్, ఇందాక చెప్పిన చూసారా, డీటైన్డ్ పర్సన్స్ ఆర్టికల్ 22 లో కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఎందుకు చెప్పా, అందుకే చెప్పా. పర్సన్స్ విత్ ఇన్ కస్టడీ, డీటైన్డ్ అంటే అరెస్టెడ్, కస్టడీ అంటే కస్టడీ అపీల్ కాదు, డీటైన్డ్ పర్సన్స్ అరెస్ట్ అయిన పర్సన్స్ అని అర్థం. అదేవిధంగా విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, రైట్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటి, మనుషులని కొనడము అమ్మడము, ఇది నిషేధము. ఏ ఆర్టికల్ ప్రకారంగా, ఆర్టికల్ 23 ప్రకారంగా ఇది నిషేధము, రైట్. అదేవిధంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్,
అదేవిధంగా న్యాచురల్ డిజాస్టర్స్. సార్ న్యాచురల్ డిజాస్టర్స్ ఉంది కానీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఏడుంది సార్? ఇది ఏంది సార్? ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అంటే మనకి ఏంది సార్? మ్యాన్ మేడే కదా, మనమే చేస్తాం కదా, భూ కాలుష్యం కదా, వాటెవర్ ఇట్ ఈస్, రైట్? ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎథనిక్ వయలెన్స్, కాస్ట్ వయలెన్స్, ఇవి కాకుండా లేటెస్ట్ గా యాడ్ అయిన ఏంటంటే ఎల్జీబీటీ కమ్యూనిటీస్, రైట్? ట్రాన్స్జెండర్స్ లేదా ఎల్జీబీటీ కమ్యూనిటీస్. మనకి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చాలా ఫోకస్డ్, వెరీ వెరీ ఫోకస్డ్ ఏరియా. దీని మీద ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019 అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్ కి. సో దాని మీద ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్ లో, డీటెయిల్ గా చూద్దాం, రైట్? ఇది పక్కన పెట్టేద్దాం. ఇవి కాకుండా ఇదిగోండి లాస్ట్ వన్ చూడండి, జాగ్రత్తగా చదవండి ఇక్కడ నాతో పాటు. Persons with an annual income of less than 1 lakh or the annual income decided by central government or state government. Central government or state government. ఇక్కడ రైట్, ఎవరైనా యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో, ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో, ఈ యాన్యువల్ ఇన్కమ్ అనేది 1 lakh కంటే తక్కువ ఉండాలని చట్టం చెప్తుంది. లేదా ఈ యాన్యువల్ ఇన్కమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తారంట. సెంట్రల్ గవర్నమెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 5 lakh కంటే లెస్ గా డిసైడ్ చేసింది. అంటే 5 లక్షల కంటే తక్కువగా ఉంటే యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఆ ఫ్యామిలీస్ అనేవి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, సెంట్రల్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అండర్ సుప్రీం కోర్టుకి ఎలిజిబుల్ అవుతారు. మరి మరి స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి కదా, స్టేట్ గవర్నమెంట్ కూడా డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లలో కొన్ని స్టేట్స్లలో 30,000 ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకి ₹1,00,000 ఉంది, 1 lakh ఉంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కి కూడా డిసైడ్ చేసే అధికారం ఉంది అని అంటాడనమాట. ఇది చాలా ఎక్స్పెక్టెడ్ ఏరియా. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓన్లీ. అప్పుడు చెప్పాను, చాలా మందికి రాలేదు. సో గ్రూప్ 2లో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మీరు ఫోకస్ చేసుకొని చదవాలి. ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే మనకి ఉమెన్, చిల్డ్రన్, ఎస్సీలు, ఎస్టీలు, ఇది మీకు గుర్తుంటది. ఇది పక్కన పెట్టేస్తే ఇండస్ట్రియల్ వర్క్ మెన్ మరియు పర్సన్స్ విత్ డిజబిలిటీ, పర్సన్స్ ఇన్ కస్టడీ, అదేవిధంగా పర్సన్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఎల్జీబీటీ కమ్యూనిటీస్, విక్టిమ్స్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్, ఎథనిక్ క్యాస్ట్ వైలెన్స్ డిస్ప్యూట్స్ లేదా ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ యొక్క విక్టిమ్స్, లేదా పర్సన్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh రూపీస్ ఆర్ సంథింగ్ యాన్యువల్ ఇన్కమ్ డిసైడెడ్ బై యువర్ సుప్రీం కోర్ట్, సారీ, డిసైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ది అథారిటీ టు డిసైడ్ ది యాన్యువల్ ఇన్కమ్ హూ మస్ట్ బి ఎలిజిబుల్ ఫర్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఇది ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. ఈ ఎలిజిబిలిటీస్ అనేవి చూసుకోవాలి మీరు. అయితే మరి సార్ ఏం చేస్తున్నారు సార్, నాల్సా చట్టం కింద ఏమవుతుంది? ఇదిగోండి, నాల్సా అసలు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? మనకి 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనకు చాలా తెలుసు. ఒకటి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడము. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా మీద ఒక కేసు వేశారు, నేను కోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు నేను కోర్టు ఫీజు కట్టాలి, అడ్వకేట్ని హైర్ చేసుకొని అతనికి ఫీజు కట్టాలి, ఇంకా మామూలు ఇక మస్తు ఉంటాయి అవన్నీ. సో ఆ కేసు ఎప్పుడైతే తెలీదు. మరి నేనేమో పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, నాకేమో న్యాయం కావాలి. నేను న్యాయం కోసం పోరాడకపోతే అన్యాయం జరుగుతుంది, సమాజంకి అది మంచిది కాదు. మరి నేనేం చేస్తా, హైకోర్టులో ఉండే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ దగ్గరికి వెళ్తా. వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళన్నీ నా దగ్గర నువ్వు పేదవాడివేనా కాదా అని చెప్పేసి ప్రూఫ్స్ అన్ని తీసుకుంటాడు. ఓకే అనుకున్నాక నా కోర్ట్ ఫీజు వాళ్ళే కడతారు, నా అడ్వకేట్ ఫీజు వాళ్ళే కడతారు, నాకు కావాల్సిన ఖర్చులు, లీగల్ ఖర్చులన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇది పాయింట్ నెంబర్ 1, ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇది కాకుండా రెండోది ఫ్రీ లీగల్ అవేర్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియాలో లీగల్ అవేర్నెస్ ఉండదు. ఒక ల్యాండ్ కొందామన్నా, లేదా ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేద్దామన్నా, లేదా ఒక ఇద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్కి వెళ్దామన్నా, లేదా ఏది చేసినా కూడా లీగల్గా ఎవరు చూసుకోరు, పట్టించుకోరు. అందుకే చాలా కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. మరి అదే ఒక ల్యాండ్ కొనేటప్పుడు కానీ, లేదా చెక్ ఇచ్చేటప్పుడు కానీ, లోన్ ఇచ్చేటప్పుడు కానీ లీగల్ అవేర్నెస్ ఉందనుకోండి,
ఈ విధంగా ఉండాలి అని చెప్పి ముందే తెలిస్తే జాగ్రత్త పడతాడు కదా అని చెప్పి లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. గ్రామాలకు తిరిగి 5 ఇయర్స్ 3 ఇయర్స్ లా చదివే విద్యార్థులతోని మనకి గ్రామాలలో లీగల్ అవేర్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి మొబైల్ సెంటర్స్ ద్వారా లీగల్ అవేర్నెస్ అనేది ఇస్తూ ఉంటారు. మీరు వీళ్ళమ్మ రాయాలంటే ఎలా రాయాలి, మరి కూతుర్లకు కొడుకులకు ఆస్తి పంపకాలు ఎలా జరుగుతాయి, చెక్ బౌన్స్ చెక్ ఇచ్చేటప్పుడు మరి మనకి క్రాస్ చెక్ అంటే ఏంటి, ఎలా ఇవ్వాలి, ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలి, ఒక ల్యాండ్ లీగల్ గా కాదా ఉండే అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ కూడాను మనకి లీగల్ అవేర్నెస్ ద్వారా తెలుస్తాయి. మూడోది ఏంటంటే లోక్ అదాలత్స్, అవుట్ సైడ్ కోర్టు సెటిల్మెంట్. లోక్ అదాలత్ అంటే ఏంటి, ఒక కోర్టు ఏర్పాటు చేస్తారు. మనము జనరల్ కోర్టుకి వెళ్లకుండానే బయటే కేసుని సెటిల్ చేసేలాగా లోక్ అదాలత్స్ ని ఏర్పాటు చేస్తారు. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద నాల్సా. బట్ అదే కాకుండా ఇంకేం చేస్తుందో చూద్దాం, వినండి సార్. ముందుగా లీగల్ లిటరసీ ప్రోగ్రామ్ అంటే క్రియేటింగ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బై యూజింగ్ స్టూడెంట్స్ ఆఫ్ 3 ఇయర్ లా అండ్ 5 ఇయర్ లా. ఈ 5 సంవత్సరాలు మరియు 3 ఇయర్ లా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ద్వారా లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. రెండోది లోక్ అదాలత్స్ కండక్ట్ చేయడం. లోక్ అదాలత్స్ అంటే అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్, రైట్. అదే కాకుండా మీడియేషన్ అండ్ కన్సిలియేషన్, రిజాల్వింగ్ డిస్ప్యూట్ వితౌట్ గోయింగ్ టు ట్రయల్. అసలు ఎగ్జామినేషను, ఇన్వెస్టిగేషను, రైట్, క్రాస్ ఎగ్జామినేషను, కోర్టు, ట్రయల్ ఇవన్నీ లేకుండానే పోలీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయకుండానే మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టి ఒక పెద్ద మనిషిని పెట్టి ఆ పెద్ద మనిషి వచ్చి ఆయన సాల్వ్ చేస్తాడనమాట. అంటే మీ దగ్గర ఒక 10 ఎకరాలు ఉంటే ఇది ఏదైనా డిస్ప్యూట్ లో పడితే మధ్యలో ఒక వ్యక్తి వచ్చి రైట్ నీకు 4 ఎకర్లు, అతనికి 4 ఎకర్లు, ఇతనికి 2 ఎకరాలు తీసేసుకుంటాడు అనమాట. ఇలా సాల్వ్ అయిపోతుంది, ఎవరికి టెన్షన్ ఉండదు. ఇక ప్రాబ్లం ఏంటంటే వాడు నిజంగానే 10 ఎకరాలలో 6 ఎకరాలు పోయాయి. ఇదే జరుగుతుంది బయట కూడా. సరే నేను దాని లోపలికి వెళ్ళాను కానీ రైట్. నెక్స్ట్ విక్టిమ్ కంపన్సేషన్. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్కి. విక్టిమ్ కంపన్సేషన్, ఎవరైనా విక్టిమ్స్ ఉన్నారనుకోండి, ఆ విక్టిమ్ కి నిజంగానే విక్టిమ్ అవుతే నాల్సా అండ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ రికమెండ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ కంపన్సేషన్ టు ద విక్టిమ్. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, బాండెడ్ లేబర్ ఉంది, వీళ్ళకి కంపన్సేషన్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ కి వీళ్ళు రికమెండ్ చేస్తారు, నాల్సా అనేది రికమెండ్ చేస్తుంది. అదేవిధంగా లీగల్ ఎయిడ్. లీగల్ ఎయిడ్ అంటే ఇందాకే చెప్పిన మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ టు వీకర్ సెక్షన్స్, లాయర్ ఫీజు కానీ, అడ్వకేట్ ఫీజు కానీ, లేదా కోర్టు ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకుంటుంది. అదేవిధంగా లీగల్ అడ్వైజు, మీకు ఫార్మల్ ఒపీనియన్ రిగార్డింగ్ సబ్స్టెన్స్. మనకి ఒపీనియన్ అడ్వకేట్లు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఊరుకునే కాల్ చేస్తారు. కాల్ చేసి మామ ఇట్లా అయింది ఏం చేయాలని అడుగుతారు, వాడేమో చెప్తాడు, అయిపోయింది. ఈ లీగల్ అడ్వైజర్స్ అనేవి ఇండియాలో ఇన్ఫార్మల్ గా ఉన్నాయి. దీన్ని ఫార్మల్ దిశగా ఈ నాల్సా అనేది తీసుకొని వెళ్తుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద నాల్సా. ఏమేమి ఉన్నాయి సార్? లీగల్ లిటరసీ ప్రోగ్రామ్, లోక్ అదాలత్ ప్రోగ్రామ్, మీడియేషన్ కన్సిలియేషన్, విక్టిమ్ కంపన్సేషన్, లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడము, లీగల్ అడ్వైస్ ఇస్తుంది, మరియు అదేవిధంగా లీగల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఈ నాల్సా చట్టం ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏమేం కంప్లీట్ చేసుకున్నామంటే ఒకటి, అసలు నాల్సా ఎట్లా ఆరిజిన్ అయింది, ఇన్ వాట్ వే నాల్సా చట్టం కానీ, రాజ్యాంగంలో ఆర్టికల్ 39A కానీ. అదే కాకుండా ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయిన, యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948, యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో 30 హ్యూమన్ రైట్స్ ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో మనకి 30 హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఈ 30 హ్యూమన్ రైట్స్ లో 1 హ్యూమన్ రైట్ ఈస్ లీగల్ ఎయిడ్. Right to legal aid, right to free legal aid is also part of your human rights declared in United Nations Declaration of the Human Rights signed in 1948. మనకి తెలుసు డిసెంబర్ 10వ తారీఖు ఇది అమల్లోకి వచ్చింది. అందుకే డిసెంబర్ 10 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్ దినం, అట్లా అన్నమాట. అదే నవంబర్ 9th ని మనము ఫ్రీ లీగల్ ఎయిడ్ డేగా డిక్లేర్ చేసుకున్నాం. నవంబర్ 9th మొన్ననే అయిపోయింది, ఫ్రీ లీగల్ ఎయిడ్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. నాల్సా ఎట్లా ఆరిజిన్ అయింది, జస్టిస్ పిఎన్ భగవతి కమిటీ కానీ, చట్టం కానీ, ఇవన్నీ కూడా ఆర్టికల్స్ కూడా చూడడం జరిగింది. మరి నాల్సా చేసే ఫంక్షన్స్ చూసాం. నాల్సాలో ఎవరు ఎలిజిబుల్, బెనిఫిషియరీస్ ఎవరో కూడా డీటెయిల్ గా చూడడం జరిగింది.
లాస్ట్‌కి ఇంకొక విషయం చెప్పి ఈ సెషన్‌ని క్లోజ్ చేస్తా. అదే మనకి నాల్సా టెలి-లా ఇనిషియేటివ్. ఈ నాల్సా రీసెంట్‌గా ఏం చేసిందంటే రైట్ టెలి-లా ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అంటే కొంతమంది ప్యానెల్ అడ్వకేట్స్‌ని పెట్టి ఆ అడ్వకేట్స్ ఏం చేయాలంటే రోజు ఫోన్ కాల్స్ అనేవి తీసుకోవాలి. అంటే అండర్ ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ 2017లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్‌కి ఇది ఎక్స్పాండ్ చేశారు. ఏం చేస్తారంటే దీంట్లో మనకి అడ్వకేట్లు ఉంటారు. లీగల్ అడ్వైస్ టు ఎ ప్యానెల్ ఆఫ్ లాయర్స్. ఈ లాయర్లందరూ కలిసి ఈ లీగల్ అడ్వైస్ అనేది ఇస్తూ ఉంటారు. అలా మీకు లీగల్ అడ్వైస్ కావాలి అని అంటే ఎవరైనా లీగల్ అడ్వైస్ కావాలంటే ఇప్పుడు అసలే గ్రూప్ 1, గ్రూప్ 2 కేసుల సీజన్ నడుస్తుంది కదా! ఇగో ఈ నంబర్‌కి కాల్ చేయండి. 15100 15100 అనే నెంబర్‌కి ఫోన్ చేసి మీరేదైనా లీగల్ ట్రాన్సాక్షన్‌లో ఏదైనా ఒక ఎంటర్ అయ్యే ముందు మీరు లీగల్ అడ్వైస్ అనేది ఈ ప్యానెల్ ఆఫ్ అడ్వకేట్స్‌ని అడిగి తెలుసుకోవచ్చు. ఇది 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌లో 2017లో లాంచ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లీగల్ అవేర్‌నెస్ మీద, లీగల్ లిటరసీ మీద దిశ అనే ప్రోగ్రామ్‌ని కూడా తీసుకొని రావడం జరిగింది. దిశ స్కీమ్. దిశ అనే స్కీమ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది లాంచ్ చేశారు. The main objective of this Disha program is to ensure access to justice in holistic and comprehensive manner. Disha stands for Designing Innovative Solutions for Holistic Access to Justice అన్నమాట. దిశ స్టాండ్స్ ఫర్ ఇగో ఇట్లాంటివి డైరెక్ట్ అబ్రివేషన్ అడిగినా ఆశ్చర్యం లేదు సార్. రైట్? దిశ స్టాండ్స్ ఫర్ డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్. ఓకేనా? దిశ స్టాండ్స్ ఫర్ డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్. ఇక్కడ వరకే ఉంటుంది. టు జస్టిస్ లేదా ఇక్కడ ఏం సార్? ఏ అంటే యాక్సెస్, రైట్? డి అంటే ఐ అంటే ఇన్నోవేషన్, ఎస్ అంటే సొల్యూషన్, హెచ్ అంటే హోలిస్టిక్. దిశ స్టాండ్స్ ఫర్ ఇదన్నమాట. లాస్ట్‌కి జస్టిస్ సార్. రైట్? యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ టు జస్టిస్ ఇది గుర్తుపెట్టుకోండి. దిశ కింద ఏమేం ప్రోగ్రామ్స్ అనేవి మనకున్నాయి. Right, I'm moving away from the screen so that you can take a screenshot and revise before you sleep, after you wake up or before the exam. ఇవి ఇంపార్టెంట్ ఇట్లాంటివి. మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ చూసుకుంటే టెలి-లా ప్రోగ్రామ్. ఈ టెలి-లా ప్రోగ్రామ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ దట్ ఎయిమ్స్ టు ఎంపవర్ పీపుల్ టు ప్రీ లిటిగేషన్ అడ్వైస్. అంతే కదా! మనకు నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్‌కి ఫోన్ చేయాలి. కామన్ సర్వీస్ సెంటర్స్‌లలో వెళ్ళి మీరు ప్యానెల్ ఆఫ్ అడ్వకేట్స్ దగ్గర ఉంటారు. ఈ 115 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సారీ. యాహ్! ఈ 115 ఈ 115 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కామన్ సర్వీసెస్ సెంటర్స్ ఉంటాయి. ఆ కామన్ సర్వీసెస్ సెంటర్‌లో మీరు డైరెక్ట్‌గా వెళ్ళేసి నాకు ఇట్లా ఒక లీగల్ అడ్వైస్ కావాలి అంటే ఇక్కడ ఒక ఫోన్ నంబర్ ఇస్తాడు. ఆ ఫోన్ నంబర్‌కి కాల్ చేసి ఈ ప్యానెల్ ఆఫ్ అడ్వైజర్స్‌కి మీరు లీగల్ అడ్వైస్ చేసుకొని ఆ ప్రీ లిటిగేషన్ అడ్వైస్ అనేది తీసుకొని రావచ్చు. అదే టెలి-లా సర్వీసు. ఇది 2017లో లాంచ్ అయింది. ఈ నెంబర్ వచ్చేసి 15100. ఈ నెంబర్ వచ్చేసి 15100. రైట్? 15100 అనే నెంబర్‌కి ఫోన్ చేస్తే లీగల్ అడ్వైస్ అనేది వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది న్యాయ బంధు ప్రో బోనో లీగల్ సర్వీసెస్. న్యాయ బంధు ప్రోగ్రామ్. ఇట్ ఎయిమ్స్ ఫర్ అడ్వాన్సింగ్ ద culture of pro bono and creating a framework for dispensation offering pro bono legal services across the country. It links the person eligible to avail free legal aid under Section 12 of Legal Aid Services Act. ఇది with the pro bono lawyers. అంటే ముందే బెనిఫిషరీస్‌ని గుర్తించి వాళ్ళ యొక్క డైరెక్టరీని తయారు చేసుకొని ఆ అడ్వకేట్స్ ప్యానెల్‌ని కూడా తయారు చేసుకొని లిటిగేషన్‌కి వెళ్ళే ముందే, లిటిగేషన్ తర్వాత మీరు లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కావాలంటే కష్టం. అదేదో ముందే వచ్చే విధంగా ఈ న్యాయ బంధు అనే ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. రైట్? న్యాయ మిత్ర ప్రోగ్రామ్. It aims at facilitating district judiciary for assisting in reducing pendency of decade-old pending cases in the district court, subordinate court with the help of Nyaya Mitra. ఏవైతే డిస్ట్రిక్ట్ కోర్టులలో, సబార్డినేట్ కోర్టులలో 10 సంవత్సరాల కంటే ఎక్కువగా పెండింగ్ కేసెస్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఈ న్యాయ మిత్ర ద్వారా ఔట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది ఇది చేస్తూ ఉంటారు.
లాస్ట్లీ లీగల్ లిటరసీ అండ్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ లీగల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఇంక్లూజివ్ జస్టిస్ అనే దిశగా అందరికీ లీగల్ అవేర్నెస్ అనేది ఇప్పించడం జరుగుతుంది. లీగల్ రైట్స్ కానీ లేదా జస్టిస్ డెలివరీ సిస్టమ్స్ సిటిజన్ సెంట్రిక్ కానీ ఇవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి టెలి-లా సర్వీస్ కానీ, న్యాయ బంధు సర్వీస్ కానీ, న్యాయ మిత్ర కానీ, లీగల్ లిటరసీ అండ్ లీగల్ అవేర్నెస్ కానీ ఇవన్నీ కూడాను నాల్సా చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ఈ కాన్స్టిట్యూట్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి ఇన్ డిఫరెంట్ లెవెల్స్. ఇది నాల్సాకి సంబంధించిన విశేషాలు. మళ్ళొకసారి రైట్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ యూ ఆఫ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ యాప్. ఈ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సార్. ఇది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు ఈ కోడ్ యూజ్ చేయొచ్చు. TGPSC 250 అనే కోడ్ యూటిలైజ్ చేయడం వల్ల ఈ 108 ఎగ్జామ్ పేపర్లు డౌన్లోడ్ చేసుకునే ఎగ్జామ్ పేపర్లు 450కి ఏదైతే ఉంటుందో అది మీకు 200కే రావడం జరుగుతుంది. మీరు ఈ కోర్స్ అవైల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే మనకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ పక్కనే గంట ఉంటుందంటే ఆ గంట నొక్కితే మనం ఇట్లాంటి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఇట్ విల్ రిమైండ్ యూ, సో దట్ యూ కెన్ రివైజ్ అండ్ ఆల్సో be ready for your exam like a warrior. Right? I'll see you guys with another class with another topic right in coming days. Till then, thank you very much. Happy learning. Jai Hind.